హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా అదిను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారా, రైస్ ఎంత పొడి పొడిగా, అలాగే పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ముందుగా మనం 1 కిలో చికెన్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, అలాగే ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 కప్పుడు పెరుగు వేసుకుని గంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. 1 కిలో ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత సన్నగా స్లైస్ చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ స్లైసర్ ఉంది కాబట్టి నేను దాన్ని వాడుతున్నాను, లేదంటే సన్నగా తరుక్కుని ఉంచుకోవాలండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం కోసం. మీరు చేతితో కట్ చేసుకుంటే ఒకటి లావుగా మరొకటి సన్నంగా వస్తుంది. మీ దగ్గర మాన్యువల్ స్లైసర్ ఉంటే అది కూడా ఉపయోగించుకోవచ్చండి. మనకి ఆనియన్స్ ఈవెన్గా బ్రౌన్ కలర్ అవుతాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఇదైతే నాకు 2 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టలేదండి. 2 నిమిషాలు అయిపోయినాయి అన్నీ. మీకు చూపిస్తాను చూడండి, ఎంత పల్చగా సన్నగా వచ్చినాయో. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు ఒక ఐరన్ మూకుడు పెట్టుకుని తగినంత వేరుశనగ నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక ఈ విధంగా కొంచెం కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు వేరుశనగ నూనె వాడుకుంటే చాలా మంచిదండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. దగ్గరుండి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలైనా పడుతుందండి. 10-15 నిమిషాలైనా పడుతుంది. ఇదే ఒక లెందీ ప్రాసెస్ అండి హైదరాబాదీ దమ్ బిర్యానీకి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయండి, ఒక నెలైనా ఉంటాయి. సో మనం ఆ రోజే ఇదంతా చేసుకోవాలి వర్క్ అని ఏం లేదు. ముందు రోజు కూడా మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా చూస్తూ ఉండగానే రంగు మారుతూ ఉంటాయండి. ఈ స్టేజ్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువసేపు మనం ఫ్రై చేసినా మాడిపోతాయి. అందుకని దగ్గరగా ఉండి ఇంకొక 2 నిమిషాల తర్వాత తీసి వాటిని కొంచెం డ్రై అవనివ్వాలండి, కూల్ డౌన్ అవ్వాలి. ఒక టిష్యూ ఉన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అది పీల్చుకుంటుంది. మనకి ఆనియన్స్ అన్నీ పొడి పొడిగా క్రిస్పీగా వస్తాయండి. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్గా క్రిస్పీ ఆనియన్స్ రెడీ అయిపోయినాయో. నేను మీకు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో. ఈ విధంగా రావాలండి. కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా మనం నెగ్లెక్ట్ చేసినా మాడిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్లో ఈ ఆనియన్స్ వేసుకుని కలుపుకోవాలండి. మనం ఈ చికెన్ 1 అవర్ అనే కాదు, ముందు రోజు తెచ్చుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి, అలాగే టెండర్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేసి వేయాలండి. బిర్యానీలో టేస్ట్ అంతా ఈ ఫ్రైడ్ ఆనియన్స్దే అండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని ఆనియన్స్తో పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా కలియబెట్టాలండి. ఇందులో ఇప్పుడు
పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చిని బాగా నూరుకోవాలి. మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే చాపర్లో అయినా. మీకు టేస్ట్కి అంటే స్పైసీగా ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది 3 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకోవాలి. పావు కప్పు పాలు తీసుకోవాలండి. కొంచెం వేడిగా ఉండాలి. అందులో 3 చిటికలు కుంకుమ పువ్వు వేసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను అలాగే కుంకుమ పువ్వు పాలు కూడా రెడీగా ఉన్నాయి. 2 గ్లాసుల దావత్ సూపర్ బాస్మతి రైస్, ఫ్లఫీ లాంగ్ గ్రెయిన్ రైస్ తీసుకుంటున్నానండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళలో గంట సేపు నానబెట్టుకుని ఉంచుకున్నాను. గంట సేపు సరిపోతుందండి, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక స్టవ్ మీద మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని సిమ్లో ఉడికిస్తున్నానండి. హాఫ్ వే ఉడికించుకోవాలి దాన్ని. అలాగే మరోవైపు ఫుల్గా నీళ్ళు పెట్టాను రైస్ కోసం. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టాం కదండి, దాంట్లో 1 స్పూను షాహీ జీరా వేసుకోవాలి. షాజీరా అంటారు కదా, అదైనా షాహీ జీరా అయినా ఒకటి. 1 నల్ల ఇలాచీ అండి, ఇది పెద్ద ఇలాచీ అంటారు. 3 బిర్యానీ ఆకులు, అలాగే 3 స్టార్ అనేసి అంటారు కదా, అనాస పువ్వు. 1 ఇంచు దాల్చిన చెక్క అంటాం కదా, అది. 2 యాలకులు వేసుకోవాలండి. అలాగే 5-6 లవంగ మొగ్గలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మంచిగా మరుగు రానివ్వాలండి. కొన్ని పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మరోసారి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఈ విధంగా. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను, కళ్ళుప్పు. ఈ నీళ్ళు ఎంత ఉప్పుగా ఉండాలంటే, మనకి సీ వాటర్ ఉంటుంది కదండి, టేస్ట్ అంత ఉప్పుగా ఉంటేనే మనకి రైస్కి బాగా పడుతుంది. మనం ఈ నీళ్ళు వార్చేస్తాం కాబట్టి అంత ఉప్పుగా ఏమీ ఉండదండి రైస్. కరెక్ట్గా మనకి బిర్యానీలకు ఉప్పు సరిపోవాలంటే ఈ పద్ధతి ఖచ్చితంగా పాటించాలండి. చికెన్ చూస్తున్నారా, ఇంకా ఉడకాలి, కలుపుకుంటున్నాను. సగం ఉడికే వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకునే మాత్రమే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని చూసుకుంటూ ఉండాలండి. అలాగే ఉప్పు సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకుని, పడితే ఇంకొంచెం వేసుకుని కలుపుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి. నేను కొంచెం సిమ్లో పెట్టి చికెన్ ఉడికిందో లేదో చూస్తున్నాను. ఈ విధంగా నీళ్లు సలసలా మరగాలండి, అప్పుడే మనం బియ్యం వేసుకోవాలి. వడగట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.
చికెన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చికెన్ కుక్ అయిపోయింది సగం వరకు. అలాగే ఇప్పుడు బియ్యం కూడా ఉడుకుతున్నాయి కదా, వీటి లేయర్స్ వేయాలి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడుకుతున్న ఈ వేడి నీళ్ళు కొన్ని తీసుకుని ఒక పావు గ్లాసు అందు మీద వేసుకోవాలండి. ఇది మనం అంటే 50%, 60%, 90% ఉడికిన రైస్ వేస్తాం కదా, అది రైస్ బాగా ఉడకడానికి తోడ్పడుతుందండి ఆ వాటరు. రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. రైస్ సగం ఉడికిన తర్వాత అంటే 50% కుక్ అయిన తర్వాత ఒక లేయర్ వేసుకోవాలి. మీరు దగ్గరుండి చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ని. ఇది ఇప్పుడు 50% కుక్ అయిపోయిందండి, మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఉండాలి. ఇది ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలండి, 2 గరిటెలు చూపిస్తున్న విధంగా. ఈ విధంగా చిమ్ముతూ వేస్తేనే మీకు పొడి పొడిగా రైస్ వస్తుందండి, లేకపోతే ముద్ద ముద్దగా ఉండిపోతుంది. చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకుని పరవాలి మొత్తం. ఇప్పుడు మిగతా రైస్ని ఒకసారి కలియబెట్టుకుని ఈ విధంగా ఉంచుకోవాలండి. కుక్కర్లో రైస్ లేయర్ వేసాం కదా, దానిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని మరోసారి కలియబెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉండాలండి. 75% ఉడకాలి సెకండ్ లేయరు. రైస్ ఇప్పుడు 75% ఉడికిపోయిందండి, మీకు పట్టుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మరో లేయర్ వేయాలి, మరో 2 గరిటెలు వేసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసుకుని కరెక్ట్గా పరవాలండి. వీటి మీద కూడా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక లేయర్ కింద వేసుకోవాలి. మంచి కలర్ని అలాగే మంచి అరోమాని ఇస్తుందండి. చూసారా పాలు కలర్ ఎంత బాగా వచ్చిందో? ఇదంతా న్యాచురల్ కలర్ అండి, ఆర్టిఫిషియల్ అస్సలు వాడకూడదండి. నేనైతే అస్సలు వాడట్లేదు. ఇప్పుడు బియ్యం ఒక 95% అంటే 95% ఉడికిపోవాలండి. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. నెక్స్ట్ లేయరు అంతే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ లేయర్ అంటే థర్డ్ లేయర్ పరవాలి.
నాకైతే కుక్కర్ నిండుగా ఉండగా ఇంకా కొన్ని బియ్యం ఉండిపోయినాయి. నేను అవి వేయలేదండి, అవి మామూలుగా వార్చి పక్కన పెట్టేస్తాను. అంతే అండి, ఇది ఒక థర్డ్ లేయర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇందు మీద కూడా టాపింగ్స్ వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పుదీనా కొత్తిమీర లేయరు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఇప్పుడే టెంప్టింగ్గా ఉన్నది కదా. ఈ పాలు మనం వేసుకున్న ఒక పావు గ్లాసు వేడి నీళ్ళు, అలాగే పెరుగు ఉన్నది కదండి, వీటన్నిటితో రైసు బాగా ఉడికిపోతుంది, అలాగే ఫ్లఫీగా కూడా వస్తుందండి. చికెన్ కూడా మనం ఒక హాఫ్ వే కుక్ చేసుకున్నాం కదా, అది కూడా చాలా టెండర్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా గ్యాస్కెట్ లిడ్కి ఫిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి వేపరు బయటికి వెళ్ళకుండా టైట్గా ఉంటుందండి. ఇదే దమ్ పెట్టే ఒక టెక్నిక్ ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు క్లోజ్ చేసేసి మూత మనం వెయిట్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ కింద మనం వాడే ఏదైనా తవా ఉంటుంది కదండి, అది ఐరన్ తవా అయినా అల్యూమినియం తవా అయినా పర్వాలేదు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత 20 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకోవాలండి, చూపిస్తున్న విధంగా. అంతే అండి, 20 నిమిషాలు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న ఒక 10-15 నిమిషాల తర్వాత ప్రెషర్ అంతా ఈ విధంగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్గా వచ్చిందో బిర్యానీ. అలాగే సూపర్ ఫ్లఫీ రైస్ వచ్చిందండి. స్టీమింగ్ హాట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు కింద నుంచి లేయర్ తీసి వడ్డించి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా అస్సలు అడుగంటలేదండి నాకు. అలాగే కిందంతా కర్రీ కూడా పీసు సూపర్గా ఉడికినాయండి. ఒక్కొక్క రైస్ గ్రెయిన్ మనం సపరేట్గా ఫ్లఫీగా వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పీస్ చూడండి ఎంత టెండర్గా, అసలు బోన్ నుంచి వదిలి వచ్చేస్తుంది. ఇలా అంటే చాలండి మనకి చక్కగా పీస్ అంతా వస్తుంది. అలాగే ఆ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవరు మూత ఓపెన్ చేస్తేనే మీకు నేను ఆ స్మెల్ చెప్పలేకపోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎంత టెంప్టింగ్గా వచ్చిందో. అలాగే ఆ కలరు మీరు గమనిస్తే అసలు నేను ఇక్కడ నెయ్యి వాడలేదండి అసలు. చూస్తున్నారా అయినా ఎంత సూపర్గా వచ్చిందో. ఇందు మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్ చల్లుకోవాలండి గార్నిషింగ్. అంతే అండి, ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా తినేసే ఒక మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. చూస్తున్నారా జాయింట్ పీసెస్లో ఎలా ఊడొస్తుందో. మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. Thanks for watching. Have a nice day. Bye-bye.